రైట్ రైట్ సుజాత గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత మధుకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మధుకర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మధుకర్, ఈరోజు ఒక ఓటమికి ఒక వ్యక్తికి ఆపాదించడం అనేది ఎంతవరకు సంబంధించడం అనేది మనం పరిశీలించుకోవాలి. రెండోది, ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ డెసిషన్ మేకింగ్ లో 100% ఒకళ్ళు సాటిస్ఫై అవుతారు, ఒకళ్ళు అన్సాటిస్ఫై అవుతారు. ఆర్ఎల్స్ ఒకళ్ళు సాటిస్ఫై అవుతారు, ఒకళ్ళు పార్టీ కోసం తగ్గించుకొని నిలబడతా ఉంటారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో 100% అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోకుండా ఏ కాడకి జనానికి మెయిల్ చేసే ప్రొసీజర్లోనే ఉన్నారు. కార్యకర్తలు పట్టించుకోకపోవటం అనేది వాస్తవమే. రెండోది, ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎదుర్కొంటున్నారు. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఆపాదించడం అనేది కూడా తప్పది సార్. అది ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఆపాదించడం అనేది కూడా తప్పది సార్. అది జరుగుతున్నటువంటి ప్రొసీజర్స్ లో ఏ విధమైనటువంటి ఇప్పుడు మీరే ఉన్నారు సార్, మీకు ఒక ఇష్యూ మీ ముందు పెట్టి దాన్ని హ్యాండిల్ చేయమంటే వాట్ ఈజ్ రైట్ అనే కోణంలో వెళ్తారని, వాట్ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఈజ్ బ్యాడ్ కాదు అక్కడ కావాల్సింది. రాజకీయంలో ఉన్నప్పుడు నీతిని చేయాల్సినటువంటి పరిస్థితుల్లో కొంతమందికి నచ్చొచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఈరోజు టికెట్ ఆశించిన వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే అతనికి మంచోడు కాదు, టికెట్ ఇస్తే అతనికి మంచి. రైట్. ఒకటి మధుకర్ గారు, ఎస్, సజ్జల విషయంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి విషయం మీరు చెప్పిన దానిలో ఏకేపించినప్పటికీ కొంతమంది అలా మాట్లాడతారు, కొంతమంది ఇలా మాట్లాడతారు. ఇప్పుడు బోరగడ్డ అనిల్ లాంటి వ్యక్తులు కానీ, లేదంటే ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు, ఒకటి బోరగడ్డ మీ పార్టీ కాదు, కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి ఆయనకి నేను వీరభక్తున్నాను ఆయన చెప్పుకున్నాడు. మరి మీరు ఎక్కడా కూడా డైరెక్ట్గా అనకపోయినప్పటికీ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించే చేసినప్పుడు కనీసం ఆయన్ని మీరు గతంలో మాట్లాడిన మాటలకి కనీసం ఆయన్ని అరెస్ట్ చేయకపోవటం, ఆయన మీద చర్యలు తీసుకోకపోవడం అనేవి ఆ రోజు మీకు మౌనం అనేది అంగీకార సూచకంకి లభిస్తుంది. కాబట్టి ఆయన అనుకోవాల్సిన మాట. ఎమ్మెల్సీ అనంతబాబు, గోరంట్ల మాధవ్ ఇలాంటి వాళ్ళ ఇష్యూ వలన వైసీపీకి ఇటువంటి స్థితి ఈరోజు వచ్చిందంటే మీరు కాదంటారా? ఇప్పుడు నేనేమంటానంటే సార్, అదే మీకు ఫస్ట్ నా పాయింట్లో చెప్పాను, ఓటమికి మనం పలు కారణాలు వెతుక్కోవటం ఒకరి వల్ల ఓటమి అనేది అది కరెక్ట్ కాదు సార్. అది ఇంపాక్ట్ ఉంటుంది. అంతేగాని ఓన్లీ బికాస్ ఆఫ్ మధు పార్టీ కొలాప్స్డ్ అనేది కూడా రాంగ్. అది ఓన్లీ బికాస్ ఆఫ్ మధు పార్టీ స్ట్రెంథనింగ్ అనేది కూడా రాంగ్. అది ఒక 5 ఏళ్ళు కలిసి ఒక పిగిడి బిగిస్తేనే మనం దీనిపైన చేయగలం. మీకు ఇంకొక మాట నేను మళ్ళా చెప్తున్నాను సార్, మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఇదే ఛానల్లో మాట్లాడాను. నేనేమంటున్నానంటే, అదే రోజు మీరు బోరుగడ్డ అనిల్ గురించి అడిగినప్పుడు, బోరుగడ్డ అనిల్ అనే అతను పార్టీ గురించి పార్టీలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా అతను సపోర్ట్ చేసి అతన్ని పార్టీ కైవసం చేసుకుందా? ఈ రోజు అతను ఆ మాట చెప్తున్న పరిస్థితి. ఒక మాట వినండి, నా మాట కంప్లీట్ చేయండి. చెప్పండి. ఆయన పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన షెడ్డును ఆయన ఆఫీసును తగలబెట్టారు. నేనేమన్నానంటే, ఆ తగలబెట్టినప్పుడు కేసులు కట్టారు. అతను మాట్లాడే భాష కూడా ఆన్ ద రికార్డ్ ఉంటుంది. అమ్మా న్యూస్ లో ఆన్ ద రికార్డ్ నా వాయిస్ ఉంటుంది. ఆ రోజు ఆ భాష కరెక్ట్ కాదు, అతను పార్టీకి సంబంధం లేదని చెప్పి కళాఖండికి నేను చెప్పా. ఈ రోజు అదే స్టాండ్ మీద నేను ఉంటున్నా. ఇప్పుడు ఈ రోజు నేను ఇంకో మాట అడుగుతాను. ఈ రోజు ఈ జబర్దస్త్ ఉన్నటువంటి ఆర్పి మాటలకి ఇరు పార్టీలు ఏమన్నా ఆపాదిస్తున్నాయా? ఆర్పి మాట్లాడుతున్న భాష వీళ్ళు ఏమన్నా జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ వీళ్ళు మా మనుషులు చెప్పుకుంటున్నారా? ఇక్కడ ఈరోజు టాపిక్ మధుకర్ గారు ఎవరైతే కర్మ ఈజ్ బ్యాక్ అని నమ్ముతారో మీరు నమ్ముతారా? ఎవరైతే ఖండించలేదో, ఎవరైతే సరైన చర్యలు తీసుకోలేదో అది 100% వాళ్ళ పార్టీకి డ్యామేజ్ అవుతుంది. బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తి వలన, ఎమ్మెల్సీ అనంతబాబు లాంటి వ్యక్తుల వలన వైసీపీ పార్టీకి డ్యామేజ్ జరిగిందా, జరగలేదా? సార్, వైసీపీ అనంతబాబు వల్ల 100% డ్యామేజ్ జరిగింది సార్. గోరంట్ల మాధవ్ వలన సార్, గోరంట్ల మాధవ్ అనే అతను ఒక ఎంపీ, మీ ఎంపీ పరిపాలించకపోతే జనమే. అవును, వినండి, నా మాట వినండి. మీరు ఇప్పుడు మీకేది కావాలో నేను చెప్పండి సార్, నేను జనరలైజ్డ్ గా మాట్లాడతా. ఇప్పుడు ఎందుకంటే మనం ఒక మాట చెప్పినప్పుడు చెప్పండి ప్లీజ్ కంటిన్యూ, మీరే చేయండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఒకళ్ళ వల్ల పార్టీకి లాభం, ఒకళ్ళ వల్ల పార్టీకి నష్టం రాదు అని మీరు చెప్పే భాష ప్రకారంగా ఒక వ్యక్తి వల్ల పార్టీ ఓడిపోదు, ఒక వ్యక్తి వల్ల పార్టీ గెలవదు. ఒక వ్యక్తి నడుచుకున్నటువంటి భావన అతను ఓటమి కారణమైద్ది.
అతను స్పెసిఫిక్ గా అతను నియోజకవర్గంలో అతను ఏం చేసుకున్నాడో, అతను ఏమి పరిపాలించుకున్నాడో, అతను ఏ విధంగా నడుచుకున్నాడు. ఒకటి సార్, మీరన్నా నేను ఒప్పుకుంటా, భాష మంచిదవ్వాలా. అధికారం ఉన్నప్పుడు గాని, అధికారం లేనప్పుడు గాని, అధికారం ఉన్నప్పుడు నేను ఎక్కడ కాళ్ళు ఎగరేలా, అధికారం లేనప్పుడు నేను ఎక్కడ కాళ్ళు ఎగరేయకుండా ఉండలా. ఈ రోజు నేనేం చెప్తున్నాను, నా భాష బాగుండాలి. మీరు అడిగారు, మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పేటప్పుడు మీరు టాపిక్ నేనేం డైవర్ట్ చేయట్లా. ఇప్పుడు మీరన్న మాటకి నేను బదులిస్తా ఉన్నా. నేనేమన్నానంటే, బోరుగడ్డ అనిల్ని ఏ రోజు మేము పార్టీ కైవసం చేసుకోవాలా. అనంత్ కుమార్కి జరిగినప్పుడు మేమందరం పార్టీకి చెప్పాము. ఆయన ఎమ్మెల్సీకి ఉన్నప్పుడు ఆయన పార్టీలో సస్పెండ్. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ని మీరు పార్టీకి ఒక మాట అడగనివ్వండి. ఒక బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి మీ పార్టీ కైవసం చేసుకోలేదు, మీ ఆపాలింపు చేసుకోలేదు. ఆయన అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదు? అతను ఏ పార్టీ తెలుసా సార్ అసలు మీకు? ఆయన రిపబ్లికన్ పార్టీ. ఆయన ఆయన ఏ రోజు కూడా రిపబ్లికన్ పార్టీ అని చెప్పుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా ఏమన్నా అంటే చంపేస్తా, చంద్రబాబు నాయుడు చంపేస్తా, పవన్ కళ్యాణ్ చంపేస్తా, ఈ మాటలే మాట్లాడారు కదా. సరేలే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనగానే వచ్చి కత్తి పట్టుకున్న వాళ్ళు ఈ కత్తితో అందరు నరికేస్తా అంటున్నారు. అందరూ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ. మరి కుటుంబంలో వ్యక్తుల్ని రేప్ చేస్తా అన్నారు, అది కూడా కరెక్టేనా? ఆడపిల్లల్ని కూడా రేప్ చేస్తా అన్నారు, అది కూడా కరెక్టేనా? తప్పు, ముమ్మాటికి తప్పు. మీరు ఒక డైలాగ్ నేను చెప్తున్నా, తప్పు, ముమ్మాటికి తప్పు. అది మీరన్నా, నేనన్నా, ఇంకొకళ్ళన్నా, ఎవరన్నా తప్పే అది. ఒక స్త్రీని, ఇప్పుడు నా ఇంట్లో స్త్రీని నేను మక్కగా, మా తల్లిగా, తోబుట్టుగా చూసుకున్నప్పుడు పరాయి స్త్రీ కూడా ఒక తల్లిగా, ఒక తోబుట్టుగా చూసుకోవాల్సినటువంటి సంస్కృతంలో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని నేర్చుకు